దెయ్యపు సైతాను తోడేలు మరియు అడవిలో యువరాణి సింహం తెల్లరెక్కల సింహం. ఇందు మూలంగా మందికి తెలియజేయనిదేమనగా మన అడవి రాజకుమార్తె అవంతిక వనవిహారానికి వెళ్లి అదృశ్యమయ్యింది. ఆమె ఆచూకీ గాని ఆమెని అపహరించిన వారి సంగతి తెలియజేసిన వారికి గాని అమూల్యమైన బహుమతిని ఇస్తారహో. యువరాణిని అపహరించారా? రాకుమార్తెకే రక్షణ లేనప్పుడు ఇక సామాన్యుల సంగతేమిటి? వనవిహారానికి వెళ్ళింది కదా, అడవిలో ఏ కొండ చిలువో మింగేసుంటుంది. మన తక్షణ కర్తవ్యం నా బంగారు తల్లి ఎక్కడుందో, ఎన్ని అగచాట్లు పడుతుందో, ఏమైనా తినిందో లేదో. మీరు ధైర్యంగా ఉండండి మహారాజా. మెరికల్ లాంటి సైనికుల్ని ఎంపిక చేసి దేశం నలుమూలలా పంపిస్తాను. రాకుమారి ఆచూకీ దొరకటం తథ్యం. మహారాజా, రాకుమారి విహారానికి వెళ్ళినప్పుడల్లా కలిసి సంచరించినట్టు సమాచారం అందింది. మంచి విషయం చెప్పారు. అయితే అతని యువరాణిని అపహరించి ఉంటాడు. ఇంకా ఉపేక్షిస్తున్నారే. యువరాణిని అతని చెర నుంచి విడిపించి ఆ వంచకుడికి మరణదండన విధించండి. ఎవరా ఆగంతుకుడు? మీరే స్వయంగా వెళ్లి విచారించి ప్రభువు ముందు హాజరుపరచండి. యువరాణి బంగారు కడియం ఎవరికైనా ఉందేమో పరిశీలించమనండి. ఒకవేళ అతను మారువేషంతో తిరుగుతుంటే ఇట్టే కనిపెట్టవచ్చు. అలా అడవిలో పులి యువరాణి మిత్రుడెవరా అని వెతుకుతూ ఉండగా అక్కడ ఒక యువసింహం కనబడుతుంది. దాని పేరు భగీరా. దానికి ఒక బంగారు కడియం కూడా ఉండటంతో, ఎవరు నువ్వు? నీ పేరేంటి? మా రాకుమారిని ఎందుకు అపహరించావు? మర్యాదగా చెప్పు. నా పేరు భగీరా. మీ రాకుమారి అపహరించబడిందా? నాకే విషయం తెలీదు. మా రాకుమారిని అపహరించి ఎక్కడ దాచావో చెప్పు. వ్యర్థ ప్రలాపాలాపండి. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే మట్టు పెట్టగలను. మీరు పొరబడుతున్నారు. యువరాణి అదృశ్యానికి నాకు సంబంధం లేదు. ఈ బంగారు కడియం ఆమెదే. యువరాణిని ఎవరు అపహరించారో నిజంగానే నాకు తెలియదు. మరి మా రాకుమారి ఏమైంది? నేను వెళ్ళి రాకుమారిని వెతికి మీకు అప్పగిస్తాను. మీరెవరూ దిగులు పడద్దు అని చెప్పి భగీరా అడవిలో వెతకటం ప్రారంభించాడు. అలా వెళ్ళగా అక్కడ ఒక చెట్టు దగ్గర జంతువుల శిల్పాలు కనపడ్డాయి. అక్కడ ఒక మాట్లాడే చెట్టు ఇలా అంటుంది. భగీరా, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నీకు పరిష్కార మార్గం నేను చెప్పగలను. నువ్వు ముందు ఒక పని చెయ్యాలి. నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని అక్కడ పాత్రలో ఉన్న మంత్రజలాన్ని ఈ జంతువుల శిల్పాలపై నీ నోటితో చల్లు. అలా భగీరా ఆ మంత్రజలాన్ని చల్లగానే ఆ శిల్పాలన్నీ నిజమైన జంతువులుగా మారిపోతాయి. వీరుడా, నీకు వందనాలు. నువ్వు మాకు తిరిగి జన్మని ప్రసాదించావు. ఇన్నాళ్ళు ఇలా శిల్పాలుగా బ్రతికాము. మీరు ఇలా మారటానికి కారణమెవరు? మమ్మల్ని ఇలా మార్చింది ఒక భయంకరమైన దెయ్యపు సైతాను తోడేలు. వాడు ఈ అడవి రాజ్యంలోని కన్నెపిల్లలని బలివ్వడానికి తీసుకుపోతున్నాడు. వాడికి ఎవరైనా ఎదురైతే ఇలా శిల్పాలుగా మారుస్తున్నాడు. వాడిని ఎదురించడం అసాధ్యం. అసలు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకొచ్చావు? మా రాకుమారి అపహరించబడింది. ఆమెను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. అవును, 4 దినాల క్రిందట ఓ యువతి ఆక్రందనని విన్నాను. ఆమె నగ ఒకటి నాకు దొరికింది. ఇది ఆమెదే అయి ఉంటుంది చూడు అని కోతి ఒక బంగారు కడియం చూపించింది. ఇది యువరాణిదే. ఇక ఆలస్యం చేయకూడదు. వాడిని చంపి మా రాకుమారిని రక్షించుకుంటాను. ఇక ఆలస్యం చేయకు వీరుడా. అయితే మీ రాకుమారుని ఆ దెయ్యపు సైతాను తోడేలు అపహరించి ఉంటుంది. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నీకు ప్రమాదం. నువ్వు కూడా మాలాగే మారిపోయే ప్రమాదం ఉంది. వాడిని చంపి మా రాకుమారిని రక్షించుకుంటాను. అది అంత సులువు కాదు వీరుడా. వాడు ఆయుధంతో మరణం లేకుండా వరం పొందాడు.
వాడిని చంపాలంటే ఆయుధం కాని ఆయుధాన్ని ఉపయోగించాలి. దానికి తోడు వాడి గుహలోకి ఎవరూ రాకుండా పిశాచ జాగిలాలు కాపలా ఉంటాయి. వాడిని అంతమొందించాలంటే దెయ్యపు సైతాను తోడేలు పోజులో ఉన్నప్పుడు కళ్ళు తెరవడు. అప్పుడే అతన్ని పొడిచి చంపాలి. ఆయుధం కాని ఆయుధం అంటే ఇప్పుడెక్కడ దొరుకుతుంది? ఆయుధం కాని ఆయుధం ఇప్పుడెక్కడ దొరుకుతుంది? ఆలోచిస్తంటే కాలాతీతమైపోతుంది. ఈరోజే ఘోర అమావాస్య. కాపాలికి బలివ్వడానికి రాకుమారి అవంతికని వాడు ఎత్తుకొచ్చుంటాడు. చీకటి పడేలోగా దెయ్యపు సైతాన్ తోడేలు గుహని చేరుకొని యువరాణిని రక్షించకపోతే రేపటినుంచి ప్రపంచమంతా ఆ దుర్మార్గుడికి ఆధిపత్యం మొదలవుతుంది. చింతించాల్సిన పనేమీ లేదు. ఇదిగో ఆయుధం కాని ఆయుధం నేనిస్తాను అని ఏనుగు తన దంతాన్ని కింద పడేస్తుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రా మిత్రమా. నీ విజయం మీదే మా భవిష్యత్తు ఆధారపడి ఉంది. జై కాపాలిక, కరుణించు. ఈ భూమండలానికి నన్ను అధిపతిని చేయి. ఈ భూమండలానికి నన్ను అధిపతిని చేయి. నేను నీ కోరిక నెరవేరుస్తాను. నువ్వు నా కోరిక నెరవేర్చు. నీకు ఈ రాకుమారిని బలిస్తాను. ఓం భీం క్లీం ఫట్ 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 అని చెప్పి సైతాను తోడేలు కళ్ళు మూసుకొని కాపాలికను ప్రార్థిస్తూ ఉండగా, వచ్చావా నా ప్రియా? వచ్చాను నీకోసం. నిన్ను రక్షించడానికి వచ్చాను. ఇక నీ ప్రాణాలకు ఏ భయమూ లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వేమీ తెలియనట్టుగా మామూలుగా వెళ్ళి అక్కడ పూజలో కూర్చో. వాడు కళ్ళు మూయగానే నేనొచ్చి వాణ్ణి అంతమొందిస్తాను అని చెప్పి రాకుమారిని లోపలికి పంపగానే ఆ సైతాను తోడేలు మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఒక్కసారిగా భగీరా ఎగిరి ఏనుగు దంతంతో దాని మీద పడి పొడవటంతో ఆ సైతాను దెయ్యపు తోడేలు అరుస్తూ చనిపోతుంది. ఆ తర్వాత ఒక అందమైన రెక్కల సింహంగా అది మారిపోయి ఇలా అంటుంది: ధన్యోస్మి వీరుడా, ధన్యోస్మి. నాకు ఇన్నాళ్లకు శాప విమోచన కలిగింది. నా గత జన్మలో వశిష్ఠ మహర్షి శాపం వల్ల నేనిలా భయంకరమైన దెయ్యపు సైతాను తోడేలుగా మారి అందరినీ బాధ పెట్టాను. నాకు నీ వల్ల మంచి జీవితం దక్కింది. మీ ఇద్దరూ నా పైన ఎక్కండి. నేను మిమ్మలను మీ రాజ్యానికి చేరుస్తాను అని చెప్పి తన మీద వారిద్దరినీ ఎక్కించుకొని వాళ్ళ రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ స్నేహితులతో కూడా మా స్టోరీని పంచుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.